కాంగ్రెస్ వాళ్ళకి అలవాటే కేసులు పెట్టడం. ఉమ్మడి తెలంగాణ ఉన్నప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఇదే తెలంగాణ బిడ్డలకు అరెస్టులు చేసి, అక్రమ అరెస్టులు చేసి కేసులు పెట్టిన ఘనత ఈ కాంగ్రెస్. ఈ రోజు నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఈ రోజు కూడా సేమ్ మా మీద అరెస్టులు చేస్తున్నారు. మాకు జాబులు వస్తాయేమో అని మా అమ్మ నాన్నలు మేము ఓట్లు వేయించాం. మన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించాం. ఇప్పుడు మమ్మల్ని మోసం చేసిర్రు. ఇప్పుడు బస్ యాత్రలు చేసినాం, మేము బస్ యాత్రలు చేసి మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించాం. ఇప్పుడు మాకు నోటిఫికేషన్ లో 3 సంవత్సరాలు అయిందన్నా, 30 నెలలు. మేనిఫెస్టో ఏం పెట్టారు? 2 లక్షల జాబ్ అన్నాడు, కనీసం 10,000 జాబులు కూడా ఇప్పటిదాకా. ఏం చేస్తామని ఇంకా 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఏది అవన్నీ మమ్మల్ని మోసం చేసి. మాది నాగార్జున కాన్స్టిట్యూన్సీ, నాగార్జున సాగర్ కాన్స్టిట్యూన్సీ. మీరు కూడా నల్గొండ జిల్లా 2-3 మంత్రులు ఉన్నారు. దేనికి ఉన్నారు? ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిరూపించమను. ఒక్క ఉద్యోగాలు కూడా ఇవ్వలే. ఇచ్చిన జాబులన్నీ ఒక పత్రం ఇచ్చి మేము జాబులు ఇచ్చాం అన్నాడు. ఏడిచ్చిల్లనా? ఏమి ఇవ్వలే. మేము లేకపోతే అసలు కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చేది కాదు మా ఇంట్లో. అసలు కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చేది కాదు ఇక్కడ. మరి కష్టపడి ఇష్టపడి తెచ్చుకున్న ప్రభుత్వంలో మీ బతుకులు ఏ విధంగా ఉన్నాయి? ఏడి చూస్తున్నా రోడ్ల పైన ఉన్నాం మేము. రోడ్ల పైనకి వచ్చినాం. జాబులు లేదు, ఏం లేదు. మా ఇంట్లో అంత మా పూర్ ఫ్యామిలీ అన్నా. మా ఇంట్లో మా పూర్ ఫ్యామిలీ. అసలు హాస్టల్లో ఉండడానికి కూడా పైసలు లేవు. గుళ్ళ తింటున్నాం మేము. ఇప్పుడు గుళ్ళ కూడా పెడతారు గ్యాసుల వల్ల. ఏం చేయాలి? చచ్చిపోమంటావు ఇక్కడ. నోటిఫికేషన్ ఇయ్యాడు, మేము ఇస్తున్నాం. ఒకడేమో 5 లక్షలు అంటాడు, ఒకడేమో 70,000 ఇచ్చినా అంటాడు, ఒకడేమో 80,000 ఇచ్చినా అంటాడు. ఒక్క 10,000 నోటిఫికేషన్ కూడా చక్కగా ఇయ్యలే. ఇప్పుడు June 2న స్టేట్ ఫార్మేషన్ డే కాబట్టి మాకు వచ్చిన సమాచారం ఏంటంటే కేవలం 5,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి ఈ యొక్క నిరుద్యోగులు ఉన్నటువంటి ఈ యొక్క భావికేతను సలపరిచే ప్రయత్నం చేస్తున్నారు. మేము కనుక 5,000 ఉద్యోగాలు కనుక ఇస్తాం మేమైతే సహించము. మేము అప్లై కూడా చేయము, ఎవరిని అప్లై కూడా చేయించము. మాకు ఖచ్చితంగా 1,00,000 ఉద్యోగాలు రిలీజ్ చేయాలి. లేకంటే మాత్రం మేమైతే దీన్ని సహించము. మా యొక్క బాధ ఏంటంటే స్టేట్ ఫార్మేషన్ మాత్రం 1,00,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ రావాలి. 5,000 ఇస్తే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ప్రభుత్వం ఏ విధంగా రావాలో, ఏ విధంగా దింపాలో మేము దింపుతాం. మా ప్లాన్ లో మేము ఉన్నాం. ఎందుకంటే మేమంతా కూడా చాలా ఆవేదన గురి ఉన్నాం కాబట్టి ఈ రోజున మాకు రోడ్ల పైన తిరుగుతుంది. జాబులు లేక వస్తున్నామన్నా. మేము వాళ్ళు ఇచ్చిన హామీలు ఏడాదికి 2 లక్షలు వాళ్ళిచ్చిన హామీలే అడుగుతున్నాం. మేము ప్రజాస్వామ్యంలో ప్రజాహితబద్ధంగా ప్రతి ఒక్క పౌరుడికి అడిగే హక్కు ఉంది. ఆ విధంగానే మా ప్రజాస్వామ్యబద్ధంగానే మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఆ విధంగానే ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు దాకా మేము ఖచ్చితంగా ఎన్ని విధాలుగా ఉద్యమాలు చేసి ప్రెస్ల ద్వారా, ధర్నాల ద్వారా, మెరుపు ధర్నాల ద్వారా చేసినాం. అయినా కూడా ఈ ప్రభుత్వానికి ఇంకా చులుకు లేదు. కాబట్టి June 2వ తారీఖు తర్వాత మేము ఒక్కటే, వీళ్ళకి మా ద్వారా వచ్చిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. మీరు తెచ్చిన ప్రజాపాలన అంటారు, మీ సమస్య మాతో చెప్తూ అంటున్నారు. మీ ప్రజాపాలన కాదు, మీ ప్రజా ప్రభుత్వం కాదు, ఇది దొరల ప్రభుత్వం లాగా వ్యవహరిస్తున్నారు. ఈ జీవోలు ఉన్నాయి, 46 జీవో, 29 జీవో, 108 జీవో. ఈ జీవోల వల్ల చాలా నష్టపోయినాం. అందుకే ఈ జీవోలన్నీ క్లియర్ చేసేసి ఎటువంటి కోర్టు ఇష్యూ లేకుండా మీరిచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని నెరవేర్చని సమక్షంలో June 2 తర్వాత 100 కాదు 1000 కొరట దెబ్బలు కూడా తినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇచ్చేదాకా మాకు పోరాటాన్ని మాత్రం మేము ఆపము.